హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేమైతే మల్లన్న దేవుని పెట్టుకుంటున్నాం అండ్ ఎల్లమ్మల కల్లుసాక కూడా పోస్తున్నాం. మా ఇంట్లో మేము ఎలా పెట్టుకుంటామో చూపిస్తాం. చాలామందికి తెలిసి ఉంటుంది, మల్లన్న దేవుడు ఉన్న వాళ్ళకి అండ్ ఎల్లమ్మలు ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది ఎలా చేసుకుంటారు ఏంటి అనేది. మేమైతే ఎలా చేసుకుంటామో చూపిస్తాం. అండ్ ఇవాళ మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఉపవాసం ఉంటున్నారు, మల్లన్నకి ఎల్లమ్మకి. నేనైతే ఉండను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఇప్పుడైతే నేను స్నానం చేసేసా కాబట్టి వెళ్ళి 5 బావిల నీళ్ళు తీసుకొని రావాలి. అండ్ మా ఇల్లు కొంచెం ఖాళీగా ఉంటుంది, బికాస్ మేము ఇక్కడ ఉండము, జస్ట్ ఏదైనా ఫెస్టివల్స్ ఉంటేనే వస్తాము. అండ్ మా నాన్నమ్మ ఉంటుంది అనమాట మా ఇంట్లో, అంతే. ఇది వచ్చేసి మా దేవుడి గది. మా మమ్మీ అంతా క్లీన్ చేసేస్తుంది. ఇప్పుడు దేవుళ్ళని అయితే తీసుకొచ్చి బయట పెట్టాలి. ఇదంతా క్లీన్ చేసుకొని చేస్తారన్నమాట. ఇప్పుడు మనం వాటర్ తీసుకురావాలి, లైక్ 5 బాయిల వాటర్ ఇన్ దిస్. కొన్ని తీసుకురావాలి. మా ఇంట్లోనే ఒక బావి కాబట్టి మిగతా 4 ఇల్లు పోవాలి. 5 బావిల నీళ్ళు అంటే బావిలోకి వెళ్ళి తేవడం కాదు. మాకేంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరింటికి హౌస్ ఉంటుంది అనమాట. అంటే నల్ల నీళ్ళు డైరెక్ట్ ఇంట్లో ఒక హౌస్ కట్టించేసుకుంటాం, అక్కడే వచ్చేస్తాయి. మోటార్ వేసుకుంటే వాటర్ వస్తాయి. చూపిస్తాగండి. ఇదే మా వెనక సైడ్, అక్కడ ఉంది బావి అన్నమాట. బావి అంటే హౌస్, మేమైతే హౌస్ అంటాం, మీరేమంటారో నాకు తెలియదు. ఇందులోనే వాటర్ వస్తాయి అన్నమాట మాకు డైలీ మార్నింగ్. ఇందులోనే ఇంకా పట్టేసుకుంటాం వాటర్. ఇక్కడ అయితే నేను ఇంకా దేవుడికి వాటర్ అన్నీ తీసుకొచ్చి పోస్తున్నా. అయితే మా డాడీ నిమ్మకాయ కోసి పిండుతున్నాడు అనమాట. ఎందుకు అది ఇది అని క్వశ్చన్లు వేస్తున్నా. అయితే దోషం పోవడానికి అనేసి చెప్తున్నాడు మా డాడీ. ఆ తర్వాత అయితే ఇంకా మా మమ్మీని ఇరిటేట్ చేయాలని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళిపోయి ఏం వండుతున్నావు అది ఇది అని అడిగేసా. మా మమ్మీ ఏమో దేవుడికి నైవేద్యం వండుతుంది. అది వచ్చేసి పాలకూర పప్పు, ఇంకా పక్కన ఏంటి అంటే బెల్లం అన్నం వండుతారనమాట. తర్వాత 5 రకాల కూరగాయలతో దేవుడికి పక్కా కూర ఉండాలి. 5 రకాలు కాదు, యాక్చువల్గా 66 రకాలతో వండుతారంట. మా నాన్నమ్మని అడిగితే చెప్పింది. ప్రస్తుతానికి ఇంట్లో దేవుడిని పెట్టుకుంటే 5 రకాలు సరిపోతాయి. ఇంకా పక్కన పరమన్నం అయితే రెడీ అయిపోతుంది, బెల్లం అన్నం. ఇంకా పసుపన్నం కూడా చేస్తారు. ఇంకా మా మమ్మీ మా డాడీ తంటాలు పడుతున్నారు అనమాట. బంతిపూలు తీసుకురమ్మంటే తీసుకురాలేదు నేను, అందుకని చెప్పేసి ఇంకా అలా ఆ గార్లాండ్తో ఇంకా ఇంటి ముందు డెకరేట్ చేసుకుందాం అని చెప్పేసి చేస్తున్నారు. వాళ్ళ తంటాలు చూడండి అసలు. మా మమ్మీ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. దేవుడిని పెట్టుకుంటున్నాం అనేసి ఇంకా శారీ కట్టుకొని వచ్చి దేవుడి గద్దె మొత్తం క్లీన్ చేసుకుంటుంది. ఆ తర్వాత గొర్రె నుజ్జు ఉంటుంది అనమాట. గొర్రె నుజ్జుతో దేవుడి గద్దె మొత్తం మంచిగా అలుక్కోవాలి. అక్కడ ఏవైతే మీకు నాగపడగలు కనిపిస్తున్నాయో అవి 4 వేస్తారనమాట. ఆ గద్దె అనేది మేము పట్నాలు వేసుకుంటాం, మల్లన్న పట్నాలు. ఆ టైంలో పుట్టమన్ను తీసుకొచ్చి వేస్తారనమాట. గద్దెని మొత్తం మంచిగా అలుక్కున్న తర్వాత ఏం చేస్తారంటే బొట్లు పెడతారనమాట. ఎక్కువ శాతం మేము పసుపునే వాడతాము. సో నేను మా మమ్మీని మంచిగా అడుగుతున్నాను అనమాట. తను ఆన్సర్స్ చెప్పింది వీడియోలోనే, కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వల్ల తన వాయిస్ని కూడా తీసేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకు అంటే మల్లన్న స్వామికి పసుపు అంటే ఇష్టం కాబట్టి ఇంకా మేము పసుపునే ఎక్కువ వాడతాం మల్లన్న స్వామికి. ఇంకా బొట్లు పెట్టేస్తుంది మా మమ్మీ. పసుపు బొట్లు ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత దేవుడికి అనేది ముగ్గు వేసుకోవాలన్నమాట. మనం ముగ్గు వేసుకున్న తర్వాతనే దేవుణ్ణి అక్కడ పెడతారనమాట. ఊరికే పెట్టకూడదంట దేవుణ్ణి. సో అందుకని మమ్మీ ముగ్గు ఎప్పుడైనా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి దేవుళ్ళని కడుగుతారనమాట. ఫస్ట్ గొర్రె పాలు పోసుకుంటారు, లేవని చెప్పి ఆవు పాలు పోసింది. ఇంకా డాడీ అయితే ఇరగంధం కలుపుతున్నాడు. ఇరగంధం అంటే పసుపు, పాలు ఇంకా పెరుగుతో చేస్తారనమాట. దాంట్లో ఏవైతే వాటర్ నేను 5 బావిల నీళ్ళు తీసుకొచ్చి పోసానో అందులో మంచిగా దేవుళ్ళని కడుక్కున్న తర్వాత ఆ ఇరగంధంలో ముంచేసి మమ్మీకి ఇస్తాడన్నమాట. మమ్మీ ఇంకా మొత్తం పసుపు చల్లేస్తుంది దేవుడి మీద. ఎలా అంటే అద్దుకోకూడదు, పసుపుని మంచిగా ఇలా చల్లుకుంటుంది చూడండి. ఆ తర్వాత ఏంటి అంటే కుంకుమ బొట్లు ఇంకా మెరుపు బొట్లతో పెట్టుకోవాలి దేవుణ్ణి ఎప్పుడైనా సరే. దేవుళ్ళు అంటే మాకు తాతల కాలం నుంచి ఉండేవి 2 మిగతావన్నీ ఏంటి అంటే రాళ్ళ రూపంలో ఉంటాయి. వాటిని మేము రాళ్ళు అనము, దేవుడు అనే అంటాము. ఎలాంటి రూపం ఉండదన్నమాట, జస్ట్ అలా ఉంటాయి. ఇప్పుడు మా డాడీ చెప్తారు, వినండి. ఇది విగ్రహం, ఒకటే విగ్రహమా? ఇలానే ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. మల్లికార్జున స్వామి మగ గొర్రె, ఇది ఆడిది, ఇది ఆడు, ఇది ఇంకొక అసలైన దేవుడా?
అంటే మన తాతల అప్పటి నుంచి ఉన్నాయి అవి. సరే. అని చెప్పాలి ఈ రెండే మనకు అసలు ఈ రెండు ఇవ్వకూడదు మనకి. కత్తెర అంట, కత్తెర. గొర్రె జుట్టు కత్తిరిస్తారా కత్తెరతోటి? ఇది దాంతో కత్తెర. కడిగేసేది అన్నట్టు అప్పుడు వెనకడ. ఆహా. శూలం శూలం శివునికి. ఇగో కరెంటు పోయింది. ఇంకా అది పెట్టి చేస్తాను. అయితే కడిగి ఇంకా పెట్టేసుకుంది మమ్మీ, అలంకరిస్తుంది. ఆ దేవుళ్ళు కడిగిన వాటర్ ఏంటి అంటే నెత్తి మీద జల్లుకున్న తర్వాత చెట్లకు పోస్తాం. ఇంకా మా పెద్దత్తమ్మ వచ్చేసి కుడుములు చేస్తుంది. ఎల్లమ్మలకి కుడుములు చేస్తారనమాట. కళ్ళు సాకపోయడానికి కుడుములు చేస్తారు. ఇంట్లో స్టీమర్ లేదని చెప్పేసి ఇంకా మమ్మీ అలా కొన్ని వాటర్ పోసి దాని మీద ఒక బౌల్ ప్లేస్ చేసి వాటిని స్టీమ్ చేస్తుంది అనమాట కుడుముల్ని. ఎలా అంటే మీద ఒక బట్ట పరిచి మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత స్టీమ్ అయిపోతాయి. మన కుడుములు అయితే రెడీ అయిపోయాయి. సో వాటిని అయితే పక్కకు పెట్టేసుకుంది మమ్మీ. తర్వాత అయితే ముందుగా మనం చేసుకున్న దేవుడి నైవేద్యాన్ని మొత్తం ఇత్తడి పాత్రల్లో పెడతాం అనమాట. మేమైతే ఇత్తడి పాత్రలో పెట్టి దేవుడి ముందు సమర్పిస్తాం అనమాట. బోనంలా చేసుకుంటాం మేము. బోనంలా చేసుకొని వాటికి కూడా బొట్లు పెడతాం. పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసి దేవుడి ముందు సమర్పిస్తాం. బోనాలప్పుడు ఎలాగైతే మనం చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇక్కడైతే బియ్యం పోసి వాటి మీద పెట్టింది మమ్మీ బోనాలన్నింటినీ. ఇంకా నాకు చెప్పింది అనమాట, కంకణాలు కట్టి దీపం వెలిగించు బోనాల మీద అని చెప్తే నేనైతే ఇంకా ఆ పనిలో ఉన్నా. తర్వాత అగరబత్తులు వెలిగించి దీపం వెలిగించమని చెప్పిందని అదే చేస్తున్నాను. మీకు వీడియోలో అయితే నేను లెఫ్ట్ హ్యాండ్తో పూజ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ అది వీడియో పొజిషన్ వల్ల అలా కనిపిస్తుంది అంతే. దేవుడికి సమర్పించిన ప్రసాదాలన్నీ అయితే మమ్మీ ప్లేట్లో వేసుకుంటుంది. ఇంకా మమ్మీ వాళ్ళు అయితే ఒక్క పొద్దు విడవడానికి ఆ ప్రసాదమే తింటారు ఫస్ట్. కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాతనే ఒక్క పొద్దు అనేది విడుస్తారనమాట. మల్లన్న స్వామికి ఏంటి అంటే మగవాళ్ళు దీపం పెట్టినా లేకపోతే మగవాళ్ళ ద్వారా పూజ జరిగినా చాలా మంచిదని చెప్తారు. అందుకే ఇంకా ఎప్పుడైనా సరే డాడీ కూడా పూజ చేస్తాడనమాట ఇంట్లో. మమ్మీ లేకపోయినా సరే డాడీ దీపం పెడతాడు, అన్నీ చేస్తాడు. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి నిమ్మకాయ తిప్పేస్తాం అనమాట దిష్టి అంతా పోవడానికి. దేవుడి చుట్టూ నిమ్మకాయ తిప్పేసి గుమ్మడికాయ కూడా దేవుడి చుట్టూ తిప్పిన తర్వాత ఇల్లు మొత్తం ఎల్లమ్మలకు కూడా దిష్టి తీస్తారనమాట గుమ్మడికాయతో. ఎల్లమ్మలకు కూడా దిష్టి తీసిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం తిరిగేసి వస్తారు ఒకసారి గుమ్మడికాయతో. తర్వాత వచ్చి దేవుడి గది ముందు పగలగొడతారు. దాని తర్వాత కుంకుమ పసుపు అయితే వేసేసుకుంటాం మేము. నేను చూపించేది అయితే చాలా తక్కువ అండి. అసలుకైతే పొద్దున మొదలు పెడితే ఈవినింగ్ వరకు అసలు ఇదే అయిపోతుంది ఎల్లమ్మకి మల్లన్నకి పూజ చేసుకోవడంలోనే. ఇంకా తర్వాత మమ్మీ ఇప్పుడు ఎల్లమ్మకి పెడుతుంది చూడండి. ఎల్లమ్మ తల్లికి బొట్లు పెడుతుంది ఇక్కడ మమ్మీ. ఎల్లమ్మ తల్లికి ఏంటి అంటే చాలా పవర్ఫుల్, చాలా నీట్గా చేసుకోవాలి ఎల్లమ్మ తల్లికి. మల్లన్న దేవుడికి కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు, కానీ ఎల్లమ్మకైతే చాలా పద్ధతిగా చేయాలి. అండ్ అవి వచ్చేసి వెండి కళ్ళు. ఇక్కడ ఏంటి అంటే బోనం చేస్తాం, చిన్న బోనం. అందులో కంచుల్లో కళ్ళు పోస్తాం. అదంతా నేను చూపిలేదు. ఇంకా డాడీ అయితే ఇక్కడ ఎల్లమ్మకి కూడా దిష్టి తీసేసి ఫస్ట్ ఏంటి అంటే మేము ఎల్లమ్మకి కళ్ళు గుడాలు పోస్తామని చెప్పాను కదా, సో అది గల్మల్లో పోసుకోవాలి. ఇలా మమ్మీ వాళ్ళు చేస్తున్నారుగా. ఎల్లమ్మకి పెట్టే గుడాలలో పోపు వేసుకోకూడదు, పచ్చివి ఉడికిచ్చినవే పెట్టేసి కళ్ళు పోసి మొక్కుకొని వచ్చేస్తారు. తర్వాత ఒక 3-4 టైంకి మమ్మీ వాళ్ళు అయితే ఇంకా తింటారనమాట. ఇదే మా దేవుడి గది. మమ్మీ వాళ్ళంతా పూజ అయిపోయాక నేను తీసా. ఇదైతే మా మల్లన్న దేవుడు. ఇంకా పక్కన శివుడి ఫోటోలు అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. తర్వాత ఈవినింగ్ అలా మేము ఏంటి అంటే ఆ గుడాలు ఆ కుడుములు అన్నీ పంచేసి వస్తాం. అంతే ఇంకా నా వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.